పరిగెత్తు చిట్టి, కమ్ ఆన్, నువ్వే గెలుస్తావు. చిట్టమ్మ మనందరినీ మోసం చేసింది. ఈ మూటలో ఉన్న ఇసుకను కారిపోయేలా చేసి 100 కేజీలు ఉండాల్సిన మూటనే 80 కేజీలు చేసింది. అందుకే నాకన్నా ముందొచ్చేసింది. కాబట్టి ఈ రౌండ్ లో నేనే విన్నర్ని. కరెక్ట్. జరిగిన 3వ రౌండ్లో చిట్టమ్మ మనందరినీ మోసం చేసి గెలిచింది కాబట్టి కరణం కరుణాకర్నే విజేతగా ప్రకటిస్తున్నాను. ఒక్క నిమిషం కాంతమ్మ గారు, మోసం చేసింది నేను కాదండి, ఈ పోటీలు నిర్వహించిన మీరు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నీతికి నిజాయితీకి మారు పేరు మా అమ్మ. తను నమ్మిన వాళ్ళకి న్యాయం చేయడమే తప్ప అన్యాయం చేత కాదే మా అమ్మకి. మా అమ్మని మోసం చేసిందంటావా? ఓహో, న్యాయం గురించి ధర్మం గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. అసలు ఇక్కడ ఎవరు మోసం చేశారో ఎవరు అన్యాయం చేశారో కళ్ళారా చూపిస్తాను, చూడండి. అందరూ చూశారు కదా, మామూలుగా అయితే ఈ మూట ఉండాల్సింది 100 కేజీలు. అది తక్కువలో తక్కువ 20 కేజీలుంటుంది. అంటే నేను మోసే మూటలో 120 కేజీల బరువు పెట్టారు. దీని అర్థం ఏంటి? అందరూ 100 కేజీలు మొయ్యాలి, ఈ చిట్టెమ్మ మాత్రం 120 కేజీలు మొయ్యాలా? అంటే నన్ను ఓడించడానికి మీరాడిన నాటకం కాదా? మీరాడిన మోసం కాదా? ఇది నాకు చేసిన అన్యాయం కాదా? చెప్పండి.
పులి ఏంట్రా ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ దొంగ మొహంది రాయిని కనిపెట్టేసినట్టుందమ్మా. ఇదిగో అక్క, మనం చేసిన ఏదో పని జనాలు మొత్తానికి తెలిసిపోయిందే. మనం మారు మాట్లాడకుండా ఆ ప్రైజ్ ఏదో దానికి ఇచ్చేయడం మంచిదే. అవును మేడం, అసలే అది బ్రహ్మరాక్షసి. తేడా వచ్చిందంటే ఈ విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది మేడం. అవునమ్మా, పార్టీ వాళ్ళకి చెప్పిందంటే మన పరువే పోతుంది. లేనిపోని గొడవలెందుకు, దానికే ఇచ్చేద్దాం. సరే, ఇదిగో చిట్టమ్మ, జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. ఇలా మోసానికి నువ్వు గురవుతావని నేను ఊహించలేదు. ఏది ఏమైనా మా వల్ల తప్పు జరిగింది. ఈ పోటీలను కండక్ట్ చేసింది నేనే కాబట్టి జరిగిన దానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్తున్నాను. అలాగే ఈ పోటీల్లో నిన్ను విజేతగా ప్రకటిస్తున్నాను. రెండో విజేత కరణం కరుణాకర్ని ప్రకటిస్తున్నాను. మూడవ బహుమతిగా మల్లిగాడు. తీసుకో. ఒక్క నిమిషం. ఈ బహుమతిని మా అమ్మా నాన్న చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను. ఏ మా అమ్మ ఇస్తే తీసుకోవా? ఏటని గొడవ? ఎవరిస్తే ఏటి, ఎవరు తీసుకుంటే ఏటి? ఇచ్చి మన చేతులు దులుపుకుని వెళ్ళిపోదాం. అలాగే సిట్టమ్మా, మీ అమ్మ నాన్న పిలు. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న. ఎక్కడున్నా ఈ బహుమతి అందుకునే దగ్గరికి రండి. నాన్న. చిట్టి నాన్న అమ్మ ఎక్కడున్నారో ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. త్వరగా రావాలి. నాన్న. చిట్టి అంటే నువ్వేనా? అవును సారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నావు.
అయ్యో, ఈ అమ్మాయి ఎంతో కష్టపడి ఈ పోటీలో మొదటి బహుమతిని అందుకోబోతుంటే మీరొచ్చి అరెస్ట్ అంటారేంటి? అసలు మా చిట్టమ్మ చేసిన నేరమేంటి? చిట్టమ్మ స్వీట్ షాప్ లో స్వీట్ కొన్న పెళ్లి వాళ్ళందరూ హాస్పిటల్ పాలయ్యారు. అందులో 4 పరిస్థితి క్రిటికల్ గా ఉంది. పొరపాటున వాళ్ళు మరణిస్తే చిట్టమ్మకు 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఏంటి సారు మీరనేది? మా స్వీట్లు తిని పెళ్లి వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారా? కాదు, 20 మంది హాస్పిటల్ పాలయ్యారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. వచ్చి జీపెక్కుతారా, మమ్మల్ని ఈడ్చుకెళ్ళమంటారా? సారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మేం చాలా ఏళ్లుగా స్వీట్లు అమ్ముతున్నాము. ఎప్పుడు ఇలా జరగలేదు సారు. నువ్వేనా చెప్పదలుచుకుంటే కోర్టుకొచ్చి చెప్పుకో. కానిస్టేబుల్స్, చిట్టమ్మని తీసుకొని జీపెక్కించండి. సారు, ఆ స్వీట్లు నేను చేయలేదు. బరువుల పోటీలున్నాయని ఆ పని మా వాళ్ళకి అప్పగించొచ్చాను. అసలు అక్కడ ఏం జరిగిందో, ఎవరు చేశారో, ఏం కలిపారో తెలుసుకునే ఒక్క అవకాశం ఇవ్వండి. తెలుసుకున్నాక మా వాళ్ళే తప్పు చేశారని తెలిస్తే నేనే వచ్చి అరెస్ట్ అవుతాను. నన్ను నమ్మండి సారు, ప్లీజ్ సారు. కాంతమ్మ గారు, ఈ అమ్మాయి చెప్పేది నిజమా? ఈ రోజు ఉదయం నుంచి ఈ చిట్టం ఇక్కడే ఉందా? అవును సార్, చిట్టమ్మ ఉదయం నుంచి ఇక్కడే ఉంది. ఓకే, ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో, ఎలా తప్పు జరిగిందో తేలుతుంది. మీ ఇంటికి వెళ్దాం, పద. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యయ్యో సారు, నేనేం చెయ్యలేదు. ఆగండి ఆగండి సారు, నేనేం చెయ్యలేదు. ఆగండి. సారు, నేనే తప్పు చెయ్యలేదు. వచ్చిన పని పూర్తయింది, వెళ్దాం పదండి. అవును బాబు, జరిగిన తప్పుకి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు బాబు. చూడండి, మీరు ఏదైనా చెప్పుకోదలుచుకుంటే కోర్టులోకి వచ్చి చెప్పుకోండి. అయ్యో బాబు, బాబు, నా కూతురు అలాంటి కాదు బాబు. సార్ సార్, అయ్యో అమ్మా అమ్మా, సార్ 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 సార్, అమ్మా 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 అమ్మా.
కానిస్టేబుల్స్ ఆ స్వీట్ షాప్ క్లోజ్ చేయండి. అయ్యా సారు నిజాలేవి తెలియకుండా నా షాప్ మోయించేస్తే ఆ తర్వాత నా వ్యాపారం మూత పడిపోతుంది సారు. ఉన్న ఒక్క బతుకు తెరువు ఆగిపోతుంది సారు. ఒక్క 10 నిమిషాలు ఆగండి. నిజాలేంటో మీకే తెలుస్తుంది. తప్పు నాదే అని తెలిస్తే ఖచ్చితంగా షాప్ మోయించేయండి. మీకు దండం పెడతాను సారు. ఈ ఒక్కసారి ఆలోచించండి. సరే లోపలికి వెళ్దాం పదండి. వచ్చే సిటీ కొంపమూలిగిపోయిందే. మనం చేసిన సీట్లలో విషం కలిసిందంట. ఆ తిన్నోళ్ళంతా హాస్పిటల్ పాలయ్యారంట. అందుకనే ఇదిగో ఈ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళబోయారు. కాకపోతే ఈ స్వీట్ షాప్ ఓనర్ నేను కాదు కదా, నువ్వే కదా. అందుకే నీ దగ్గరకు వచ్చారు. అసలు ఏం జరిగిందిరా? ఎప్పుడు లేంది కొత్తగా మన స్వీట్లు కల్తీ అవ్వడం ఏంటి? అవి తిని జనాలు హాస్పిటల్ పాలు కావడం ఏంటి? నువ్వు వీడే ఉన్నావు కదా, నీకు తెలియకుండా స్వీట్లలో విషం ఎలా కలిసింది? అసలు ఆ స్వీట్లు తయారు చేసింది ఎవరు? నేనే చేశానమ్మా. మీ అన్నయ్య గారు కూడా నా పక్కనే ఉన్నారమ్మా. కాకపోతే ఆ సీట్లలో విసవెట్ట కలిసిందన్నా తెలియదమ్మా. నీకెలా తెలుస్తుందే తలుపులమ్మా? కాస్త డబ్బులు మిగిలించుకుందామని ఏ కల్తీ నూనె, ఏ కల్తీ పిండో, ఏ కల్తీ పంచదారో వాడుంటారు. దాంతో సీట్లన్నీ ఇసమెక్కి తిన్నోళ్ళందరూ ఆసుపత్రి పాలయ్యారు. నువ్వు నోరు మూస్తావరా? అసలు నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావురా? ముందు పో బయటికి. నా మీద ఎందుకు అరుతావే చిట్టమ్మ? జరిగిన పొరపాటుకి సెంపలేసుకొని ఎస్ఐ కాళ్ళు పట్టుకొని వెంటనే వెళ్ళిపోయి జీప్ ఎక్కేసాయి. మిగతా విషయాలన్నీ కోర్టులో చూసుకోవచ్చు. ఏంటిది? నన్ను చూడగానే ప్రతి ఒక్కరికి చెప్పులు గుర్తొస్తాయా? చూడగానే చెప్పులు తీసుకుంటున్నారు. పోతామమ్మా, మా గది లేదేంటి? పదరా కోటిగా పద బావా. చిట్టమ్మా ఏంటి గొడవ? ఎస్ఐ బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది బాబు. 20 ఏళ్లుగా స్వీట్ అమ్ముకుని బతుకుతున్నాం బాబు. ఎప్పుడూ ఇలా జరగలేదు బాబు. ఈ ఒక్క తప్పు కాయండి బాబు.